ఒకప్పుడు పచ్చగా ఉన్న భూమి ఇప్పుడు మండే ఎండలతో బీడెక్కింది. వాన మరిచిపోయింది. ఆశకు రూపం ఉంది. అది కవి అనే తాబేలు రూపంలో నడిచింది. అతని చెరుపు మీద జలపాతం ప్రకృతిని పునరుత్పత్తి చేస్తుంది. ఇది మేఘాల జ్ఞాపకం. ప్రేమగా వినియోగించండి పిల్లలు. రాత్రి చంద్రకాంతిలో తాబేలు తన చెరుపు చూస్తున్నాడు. నీరు తక్కువగా కనిపిస్తుంది. కవి పర్వతాలు ఎడారులను దాటి ప్రయాణం చేస్తాడు. ఒక చిలుక అతని తలమీదకు వచ్చి కూర్చుంటుంది. ఆకాశ సరస్స, అదంతా మెరుపుల మాదిరే ఉంది. నేను కూడా వస్తా. మంచుతో ఏర్పడిన వంతెన ఆకాశాన్ని తాకుతుంది. మంచు వంతెన ఎగిసింది. తాబేలు నెమ్మదిగా దాన్ని దాటి వెళ్ళాడు. వర్షపు నీరు తేలియాడే సరస్సుల్లా ఉన్న ఆకాశంలో చుట్టూ మేఘదేవతలు తేలియాడుతున్నాయి. నీరు మోయడం తేలిక, దాన్ని అర్హతతో మోసే గొప్పతనం నీదా అని తెలుసుకోవాలి. తాబేలు తన చెరుపుని సరస్సులో ముంచుతాడు. నీళ్లు అందులోకి ప్రవహిస్తాయి. అతని చెరుపు మెరిసిపోతుంది. ఆకు ఆశ్చర్యంగా, నీ చెరుపే ఓ నదయింది. తాబేలు తిరిగొస్తాడు. అతని వెంట వర్షమేఘాలు వస్తుంటాయి. వర్షం కురుస్తుంది. పచ్చికలు పుట్టుకుంటాయి. గ్రామస్తులు సంతోషంగా, కవి, నీటి జలపాతం తిరిగి వచ్చింది. తాబేలు పెద్ద చెట్టు కింద నిద్రిస్తున్నాడు. పక్కనే చిన్నపిల్లవాడు మెరిసే నీటితో ఒక కూజాను పట్టుకుని నిచ్చుంటాడు. Don't forget to like, share and subscribe. Thank you for watching.